ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి శంకర్ మెల్కోటే గారు. శంకర్ మెల్కోటే గారి పేరు వినంగానే, మీరు చూడంగానే మీ అందరి మనసుల్లో కూడా ఒక నవ్వు మెదులుతుంది. ఎందుకు అనంటే అంత తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. తెలుగు సినీ రంగంలో నవ్వుల రారాజుగా పనిచేశారు. మనందరం కూడా ఆయన చాలాసార్లు చూసాము, చాలాసార్లు ఆయన నటనకి నవ్వుకుంటాం కూడా. అట్లాంటి శంకర్ మెల్కోటే గారు ఈరోజు ప్రజాతంత్ర సంభాషణకి వచ్చారు. ఈ సంభాషణలో శంకర్ గారితో మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం. కేవలం సినిమా గురించి మాత్రమే కాదు. సినిమా రంగం ఆయనకి ఒక ఆసక్తికరమైన విషయం అయితే, ఆయనలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి కోణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఒకటి, ఆయన ప్రపంచ సాహిత్యం గురించి చాలా చదువుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ సినిమా గురించి కూడా బాగా చదువుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో చాలా పట్టు ఉంది. షేక్స్పియర్ దగ్గర నుంచి ఇంకా ఇతర వర్తమాన సాహిత్యం వరకు కూడా ప్రతిరోజు అట్లా చదువుతూనే ఉంటారు. ఒక నిరంతర అధ్యయనం అనేటటువంటిది ఆయన రోజువారీ కార్యక్రమాల్లో భాగం. అట్లానే లిటిల్ థియేటర్ అనేటటువంటి ఒక చిన్న గ్రూప్ని, ఔత్సాహికంగా ఉండేటటువంటి వాళ్ళని కలిపి హైదరాబాద్ నగరంలో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలు కేవలము నటించటం కాదు, సాహిత్యాన్ని చదువుతూ ప్రేక్షకులకి అందరికీ అందించటం, ఇది ఒకటైతే, అట్లానే ఆయన ఈ మధ్యనే చనిపోయినటువంటి శ్యామ్ బెనగల్, మన ప్రఖ్యాత డైరెక్టరు, ఆయనకి చిన్ననాటి స్నేహితుడు కూడా. తర్వాత మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. శంకర్ గారితో ఈరోజు మన ప్రజాతంత్ర సంభాషణ కార్యక్రమంలో ఆయన జీవిత క్రమం ఎట్లా నడిచింది, ఏ ఏ అంశాల మీద ఆయన వెళ్ళారు, ఆయన కుటుంబము, ఆయన ఆసక్తులు, అభిరుచులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము. హలో శంకర్ గారు. నమస్కారం. శంకర్, చెప్పండి, మీరంటే అందరికీ కూడా చాలా రకమైనటువంటి ఒక ఇష్టం ఉంటుంది సినిమాల్లో పరిచయం వలన. కానీ వాటన్నిటికీ మించి ముందుగా మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీ చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా చదువుకున్నారు, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, మీ మాతృభాష, వీటన్నిటి గురించి కూడా చెప్పండి. నేను పుట్టింది నల్గొండలో. నాన్నగారు అక్కడ నాన్నగారిది పోస్టింగ్ ఉండే, అక్కడ పుట్టాను. దాని తర్వాత ఆయన వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో మేమందరం వరంగల్ వచ్చాము. స్కూలింగ్ ఇంట్లోనే మొదలైంది. అది వరంగల్లో టీచర్స్ ఇంటికి వచ్చి చదువులు చెప్పేవాళ్ళు. ఇక దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మదరసా ఆలియా అనే ఒక స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. 2 సంవత్సరాలు, అంటే క్లాస్ 3 and 4 మదరసా ఆలియాలో చదువుకున్నాను. అప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉర్దూ ఉండేది ఈ స్కూల్లో. ఈ స్కూల్ ఎక్కడ ఉండేది? పోలీస్ యాక్షన్ ముందు. ఈ స్కూల్ ఎక్కడ ఉండేది? ఇక్కడే హైదరాబాద్. ఇప్పుడు నిజాం కాలేజ్ ఎక్కడుందో అదే ప్రెమిసెస్లో మదరసా ఆలియా కూడా ఫంక్షన్ అయ్యేది, ప్రైమరీ సెక్షన్. సరే, క్లాస్ 4 కంప్లీట్ అయ్యాక రజాకార్లు వీళ్ళ టైం వచ్చింది, ఇండియన్ ఆర్మీ వచ్చేసింది. మమ్మల్ని పిల్లలందరినీ బెంగళూరు పంపించేశారు. మా తల్లి బెంగళూరు సైడు, సో బెంగళూరు పంపించేశారు. నాకు మంచిగా గుర్తుంది, కర్నూలులో మేము
ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్ గార్డ్ని చూసాం. ఆ ట్రైన్ దాదాపు లాస్ట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన. ఇక దాని తర్వాత పోలీస్ యాక్షన్ మొదలైపోయింది. పోలీస్ యాక్షన్ అయిపోయింది, హైదరాబాద్ లిబరేట్ అయింది, ఇండియన్ యూనియన్లో యాక్సెషన్ జరిగింది. మేము తిరిగి వచ్చాము బెంగళూరు నుంచి హైదరాబాద్కి. నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేస్తుండే. అప్పుడు స్కూల్ మార్చారు. మదర్సే ఆలియా నుంచి టీసీ తీసుకొని ఆల్ సెయింట్స్ హై స్కూల్ జాయిన్ అయ్యాను. అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో ఆల్ సెయింట్స్ హై స్కూల్ నుంచి మెట్రికులేషన్ వరకు అదే స్కూల్లో చదివాను. మెట్రికులేషన్ పాస్ అయ్యాక నిజాం కాలేజ్ చేరాను. సైన్స్ స్ట్రీమ్లో చేరాను, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి కూడా నిజాం కాలేజ్లోనే చదువుకున్నాను. బిఎస్సి అయ్యాక లా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ మార్నింగ్ సెషన్. అది ఇప్పుడు హ్యాబిట్ షాప్లో బాటా ఉంది కదా కదమ్మా, ఆ పక్కన రోడ్ని తిలక్ రోడ్ అంటారు, అక్కడ ఉంటుండే క్లాసెస్. సో ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. కానీ ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యక ముందే యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. ఉస్మానియా మిన్నసోటా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. అక్కడి నుంచి ఒక స్కాలర్ ఇక్కడ ఉస్మానియాలో చదవడానికి, ఇక్కడి నుంచి ఒక స్కాలర్ అక్కడ వెళ్ళి చదవడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఆ స్కాలర్షిప్ స్కీమ్లో నేను రెండో ఎక్స్చేంజ్. ఇంకా ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే అక్కడ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది క్లాసెస్. సో పరీక్షలు ఇచ్చే ముందే అమెరికా వెళ్ళిపోయాను, యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా. అక్కడ ఏ సంవత్సరం? 1961. అక్కడ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ మాస్టర్స్ డిగ్రీ దాన్ని చేరాను. కానీ స్కాలర్షిప్ ఒక్క సంవత్సరమే. ఇక దాని తర్వాత మన డబ్బుతో మనం కంటిన్యూ చేయాలి. నాకు ఆర్ట్స్లో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేకుంటే కొంతవరకు లా చదువుకున్నాను, బట్ ఎకనామిక్స్, ఇన్వెస్ట్మెంట్స్, పొలిటికల్ సైన్స్, లేబర్ లాస్ కూడా, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కొత్త కొత్త సబ్జెక్ట్స్. సో నాకు ఒక సంవత్సరంలో సగం కోర్సు కూడా కంప్లీట్ కాలేదు. నేను ఎంబీఏ కంప్లీట్ చేయాలంటే కనీసం ఇంకో సంవత్సరంన్నర పట్టేది. కొన్ని రోజులు ట్రై చేశాను, పార్ట్ టైం ఉద్యోగం, అక్కడ కూడా సీలింగ్ ఉండే 40 గంటలు వారానికి, దానికన్నా ఎక్కువ పర్మిషన్ లేదు చేయడానికి. అందులో సంపాదన సరిపోకపోయింది. సో 6 నెలలు ట్రై చేశాను, ఇది కుదరలేదు. సరే ఇక మనం ఇండియాకు వెళ్ళిపోయి లా ఏదో కంప్లీట్ చేసి లీగల్ ప్రొఫెషన్లో ఉండిపోదాం అనుకొని కొన్నాళ్ళు యూరోప్లో 3 నెలలు ఫ్రాన్స్లో ఉన్నాను. అక్కడి నుంచి జర్మనీ వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కానీ అది కుదరలేదు. సో ఇండియాకి తిరిగి వచ్చేసాను 1963లో.
మా అన్నయ్య అప్పుడు ప్రాక్టీస్ పెట్టారు. అన్నయ్య అంటే మా చిన్నాయన కొడుకు. పెద్ద ప్రాక్టీస్ సివిల్ సైడ్. ఆయన ఆఫీస్ జాయిన్ అయ్యాను. లా ఫైనల్ పరీక్ష రాశాను, పాస్ అయ్యాను. 2 years ఆయన దగ్గర చేశాను. ఫస్ట్ ఏమో అప్రెంటిస్ లాగా, దాని తర్వాత అడ్వకేట్ లాగా ఎన్రోల్ అయ్యి చేశాను. కానీ నాకు మొదటి నుంచే ఈ నాటకాలు, ఎలోక్యూషన్, డిబేట్స్ దీనిలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దానికి టైం ఉండకపోయింది. లా ప్రొఫెషన్ ఎట్లాంటిది అంటే, సరే ఉదయం మీరు లాకౌట్స్ వెళ్తారు, అక్కడ పనులు చూసుకొని బహుశా మధ్యాహ్నం ఫ్రీగా ఉంటుండేవి. కానీ మళ్ళీ సాయంత్రం 6-6:30 సీనియర్ గారి చేంబర్స్కి వెళ్ళాలి. నో డ్రామా, నో ఫ్రెండ్స్, నో కాఫీ హౌసెస్, నో నథింగ్. ఒక ప్రొఫెషన్ అంతే. అవి కొన్నాళ్ళు చూశాను, అది కుదరలేదు. మనది కాదనుకున్నారా? సో మనతో సాధ్యం కాదు ఇది అని ఉద్యోగం చూద్దామని పబ్లిక్ సెక్టర్ ప్రాగా టూల్స్ అని ఒక కంపెనీ ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కొంతవరకు ప్రైవేట్ షేర్ ఉండేది. వాళ్ళు పరీక్షలు అనౌన్స్ చేశారు, ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యాను, పాస్ అయ్యాను, సెలెక్ట్ చేశారు. సో ప్రాగా టూల్స్ జాయిన్ అయిపోయాను. ప్రాగా టూల్స్లో దాదాపు 7.5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 2 ప్రమోషన్స్ కూడా వచ్చింది. ఏ హోదాలో చేశారు? నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్, లా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో అప్పుడు లేబర్ రిలేషన్స్, ఇప్పుడు HR అంటారు, లేబర్ రిలేషన్స్, ట్రాన్స్పోర్ట్, అటెండెన్స్, డిసిప్లినరీ యాక్షన్స్, ఇవన్నీ చూసుకుంటుండేవి. అక్కడ బాలానగర్లో ఒక డివిజన్ నుండి అక్కడ పోస్ట్ చేశారు. అక్కడ 3 సంవత్సరాల దాకా చేశాను. ఆ మధ్యలో ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. ఎట్లా అంటే వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్స్ అనౌన్స్ చేశారు. కట్టాను, పాస్ అయ్యాను, సెలెక్ట్ చేశారు. ఇక దాని తర్వాత పెళ్ళయింది.